Hi, my dear brothers and sisters. Have a great day to everyone. మనము ఇంతకుముందు క్లాస్లో ఫస్ట్ చాప్టర్ వాస్తవ సంఖ్యల్లోని సంఖ్యల గురించి మరియు భాగాహార యూక్లిడ్ భాగాహార విశేష విధి గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మనము యూక్లిడ్ భాగాహార విశేష విధిని ఉపయోగించి రెండు ధనపూర్ణ సంఖ్యల యొక్క గాసాబాను ఏ విధంగా కనుక్కోవచ్చో తెలుసుకుందాం. ముందుగా మనము 60 మరియు 100ల యొక్క గాసాబాను యూక్లిడ్ భాగాహార విశేష విధిని ఉపయోగించి తెలుసుకుందాం. 60 మరియు 100ల యొక్క గాసాబా. 60 మరియు 100ల యొక్క గాసాబాను యూక్లిడ్ భాగాహార విశేష విధిని ఉపయోగించి తెలుసుకుందాం. 100ని 60 చే భాగించగా శేషం 40 వస్తుంది. దీనిని 100 ఈక్వల్ 60 × 1 ప్లస్ 40. మనము యూక్లిడ్ భాగాహార విశేష విధిని గురించి తెలుసుకున్నప్పుడు డివిడెంట్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్, అంటే విభాజ్యము ఈక్వల్ విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం అని తెలుసుకోవడం జరిగింది. ఏ అనేది విభాజ్యం అవుతుంది. ఇక్కడ BQ ప్లస్ R అని మనము తెలుసుకోవడం జరిగింది. 0 <r = R <b. ఇది మనం భాగాహార విశేష విధిని గురించి తెలుసుకున్నప్పుడు ఈ ఫార్ములా తెలుసుకోవడం జరిగింది. అంటే డివిడెంట్ ఈక్వల్ విభాజ్యం ఈక్వల్ భాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 100ని మనము 60తో భాగించినప్పుడు 60 1s 60, 0 ఇక్కడ బారోయింగ్ 10 - 6 4, మనకి ఇక్కడ 40 రావడం జరిగింది. అంటే విభాజకము ఇంటూ భాగఫలం ప్లస్ శేషం ఈక్వల్ టు విభాజ్యం. A ఈక్వల్ BQ ప్లస్ R. అదేవిధంగా భాజకం భాజకం 60 మరియు శేషం 40పై యూక్లిడ్ భాగాహార విశేష విధిని అనువర్తించగా భాజకం 60 మరియు శేషం 40పై యూక్లిడ్ భాగాహార విశేష విధిని అనువర్తించగా ఏమి జరుగుతుంది? మనకు 60 ఈజ్ ఈక్వల్ 40 × 1 ప్లస్ 20. ఇక్కడ చూద్దాం, 40తో 60ని భాగిస్తున్నాం. ఇక్కడ
వచ్చిన శేషంతో భాజకంని భాగిస్తున్నాం. 40 × 1 40, 0 6 - 4 2 20. ఇక్కడ మనకు శేషం 20 రావడం జరిగింది. 60ని 40తో భాగించినప్పుడు మనకు శేషం 20 రావడం జరిగింది. దాన్ని 60 = 40 × 1 + 20గా రాసుకోవడం జరిగింది. అదేవిధంగా భాజకం 40 మరియు శేషం 20పై యూక్లిడ్ భాగాహార విశేష విధిని అనువర్తించగా ఇప్పుడు మనకు ఇక్కడ భాజకం 40 శేషం 20 రావడం జరిగింది కాబట్టి ఈ భాజకం 40ని మరియు శేషం 20పై యూక్లిడ్ భాగాహార విశేష విధిని అనువర్తించగా అంటే 40 = 20 × 2 22 40 రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ శేషం 0 రావడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. 20ని 20చే భాగిస్తున్నాం. 22 40, 0 4 - 4 0. ఇక్కడ మనకు శేషం 0 రావడం జరిగింది కాబట్టి మనకు ఈ ప్రాబ్లం అనేది ఇక్కడితో ఆగిపోతుంది. కాబట్టి 40 = 20 భాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం 0 కాబట్టి 20 × 2 + 0గా రాసుకోవడం జరిగింది. మరి మనకు ఇప్పుడు 60 మరియు 100ల యొక్క గాసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం. గరిష్ట సామాన్య భాజకం ఇంగ్లీష్లో HCF అంటాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ గాసాబా 20 రావడం జరిగింది. మనం చివరగా ఏదైతే భాజకంగా తీసుకోవడం జరుగుతుందో దాన్ని మనము ఆ రెండు సంఖ్యల యొక్క గాసాబా గరిష్ట సామాన్య భాజకం అంటాం. ఇక్కడ మరియు 60 మరియు 100ల యొక్క గాసాబాను చూసినప్పుడు మనకు చివరగా 20 భాజకంను తీసుకోవడం జరిగింది. 40ని 20చే భాగించినప్పుడు మనకు శేషం 0 రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ 20 ఈ రెండు సంఖ్యల యొక్క గాసాబాగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు వీటిని కనిష్ట సామాన్య కారణాంకాలు, వీటి యొక్క సామాన్య కారణాంకాలను రాసి మనం ఈ లెక్కని ఈ గాసాబాని సరిచూద్దాం. 60 యొక్క సామాన్య కారణాంకాలు ఈక్వల్ 1 2 చేయి కూడా భాగించబడుతుంది కాబట్టి 2
3 రెంట్ల 60 అంటే 3 చే భాగించబడుతుంది కాబట్టి 3. సామాన్య కారణాంకం అంటే అర్థం ఏంటి అంటే ఆ సంఖ్యతో ఇది నిశ్శేషంగా భాగించబడడం అన్నట్టు. 4 4తో కూడా భాగించబడుతుంది కాబట్టి 4, 5తో కూడా భాగించబడుతుంది కాబట్టి 5, 6తో కూడా భాగించబడుతుంది కాబట్టి 6, ఇక్కడ 7తో 60 భాగించబడదు నిశ్శేషంగా. 8 8తో కూడా భాగించబడదు. 9 9తో కూడా భాగించబడదు. 10తో భాగించబడుతుంది కాబట్టి 10 కారణాంకం అవుతుంది. అట్లాగే 11తో భాగించబడదు. 12తో భాగించబడుతుంది కాబట్టి 12 కూడా సామాన్య కారణాంకం అవుతుంది. అలాగే 13 కానీ 14 కానీ భాగించబడదు. 15 చే 15 4 60 15 4 60 కాబట్టి 15తో భాగించబడుతుంది. అదేవిధంగా 16 17 18 19తో భాగించబడదు. 20 చే భాగించబడుతుంది కాబట్టి 20 సామాన్య కారణాంకం అవుతుంది. అలాగే 25 26 27 ఇక్కడ అలా 30 చే భాగించబడుతుంది కాబట్టి 30 మనకు సామాన్య కారణాంకం కావడం జరుగుతుంది. 30 నెక్స్ట్ 60 ప్రతి సంఖ్య దానికదే కారణాంకం అవుతుంది. ప్రతి సంఖ్యకు 1 మరియు అదే సంఖ్య ఖచ్చితంగా కారణాంకంగా ఉండడం జరుగుతుంది. 1 అనేది ప్రతి సంఖ్యకు కారణాంకం అవుతుంది. అదేవిధంగా దానికదే దత్త సంఖ్య 60 అనుకో 60కి అదే సంఖ్య ఖచ్చితంగా కారణాంకంగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు 100 యొక్క కారణాంకాలు రాసుకుంటే 100 యొక్క సామాన్య కారణాంకాలు ఒకటి చే భాగించబడుతుంది, 2 చే భాగించబడుతుంది, 3 చే 100 భాగించబడదు, 4 చే 4 2 8 4 5 20 4 చే భాగించబడుతుంది, 5 చే భాగించబడుతుంది, 6 చే భాగించబడదు, 7 చే భాగించబడదు, 8 చే భాగించబడదు, 9 10 చే భాగించబడుతుంది, 10 11 12 13 14 చే భాగించబడదు, 15 చే భాగించబడదు, 16 17 18 19 20 చే భాగించబడుతుంది. నెక్స్ట్ 25 చే భాగించబడుతుంది. నెక్స్ట్ 50 చే భాగించబడుతుంది. నెక్స్ట్ 100. ఇప్పుడు రెండిటి ఈ 60 మరియు 100ల యొక్క కారణాంకాల్లో రెండిటి యొక్క సామాన్య కారణాంకము హైయెస్ట్ సామాన్య కారణాంకం అంటే గరిష్ట సామాన్య కారణాంకం అనేది ఏదో మనము తెలుసుకోవాలి. ఇదే గరిష్ట సామాన్య భాజకం అన్నా గరిష్ట సామాన్య కారణాంకం అన్నా ఓకే. ఇక్కడ రెండిట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏది అనేది చూద్దాం. ఇక్కడ 2 3 4 5 10 10 20 20 ఉండడం జరిగింది. 20 తర్వాత ఇక్కడ చూడండి 30 60 ఉంది. మరి ఇందులో 30 60 ఉందా? మనకి 20 ఉన్నది కానీ 30 కానీ 60 కానీ రాలేదు. కాబట్టి ఇక్కడ గరిష్ట సామాన్య భాజకం 20, రెండిట్లలో కామన్గా గరిష్ట సామాన్య భాజకం 20 ఉంది. ఇక్కడ తర్వాత ఈ 30 అనేది రాలేదు, 60 అనేది ఇక్కడ రాలేదు. కాబట్టి 20 అనేది ఈ రెండిటి యొక్క గరిష్ట సామాన్య కారణాంకం అవుతుంది. గరిష్ట సామాన్య భాజకం అవుతుంది రెండిటి యొక్క. ఇప్పుడు మనము ఈ విధంగా యూక్లిడ్ భాగాహార విశేష విధిని అనువర్తించి మనము ఇక్కడ గాసాబాను తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా వాటి యొక్క సామాన్య కారణాంకాలు రాసి కూడా మనం వాటి యొక్క గరిష్ట సామాన్య భాజకంని తెలుసుకోవడం జరిగింది. ఓకే, మనకు 10వ తరగతి గణితం టెక్స్ట్ బుక్లో ఇక్కడ పేజ్ నెంబర్ 9లో ఇవి చేయండిలో భాగంగా ఇక్కడ యూక్లిడ్ విశేష విధి ఉపయోగించి క్రింది వాటి యొక్క గాసాబాను కనుగొనండి అని ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ ప్రాబ్లం 50 మరియు 70. 50 మరియు 70. సెకండ్ వన్
96 and 72. Third problem 300 మరియు 550. Fourth problem 1860 మరియు 2015. ఈ విధంగా మనకు ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో హార్డ్గా ఫోర్త్ వన్ ఉంది కాబట్టి దీన్ని మనం తెలుసుకుందాం. సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లం మనం తెలుసుకుందాం. 1860 మరియు 2015. దీన్ని యూక్లిడ్ భాగార విశేష విధిని ఉపయోగించి తెలుసుకుందాం. ఇక్కడ మనం ఫస్ట్ 2015ను తీసుకుంటే 2015 ఈజ్ ఈక్వల్ 1860 మనం ఇక్కడ చేద్దాం ఎందులో వస్తుందని. 1860 చే 2015ను భాగిద్దాం. 1860 ఇంటూ 1 1860 మైనస్ చేస్తే 500 -05. ఇక్కడ అప్పు తెచ్చుకోవాలి. 2 నుంచి 0కి, 0 నుంచి 1కి. ఇక్కడ 11 కావడం జరుగుతుంది. 11 - 6 5. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ 10లోకి వెళ్ళి 1 ఇచ్చేసినాం కాబట్టి 9 ఉండడం జరుగుతుంది. 9 - 8 1. ఇక్కడ 2లోకి వెళ్ళి 1 ఇచ్చేసినాం కాబట్టి 1 ఉండడం జరుగుతుంది. 1 - 1 0. ఇక్కడ మనకు శేషం 155 రావడం జరిగింది. అంటే 1860 × 1 అంటే A = BQ + R. ఇదే మనకు యూక్లిడ్ భాగార విశేష విధి యొక్క ఫార్ములా. ఇక్కడ 1860 × 1 ప్లస్ 155 శేషం. ఓకే, నెక్స్ట్ ఈ 155 అనేది భాజకంగా మారుతుంది. ఇక్కడ 1860 అనేది విభాజ్యంగా మారుతుంది. శేషం అనేది భాజకంగా చేంజ్ కావడం జరుగుతుంది. ఇక్కడ భాజకం అనేది విభాజ్యంగా చేంజ్ కావడం జరుగుతుంది. 155 మనం ఇక్కడ రాసుకుందాం. 155 ఇంటూ 1తో వెళ్తుంది కదా. 155 ఇంటూ 1 155. 6 నుంచి 5 తీసేస్తే 1, 8 నుంచి 5 తీసేస్తే 3. ఇక్కడ 1 - 1 0. నెక్స్ట్ ఈ 0ను తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 310 అంటే మనకు 155 × 2. 2 5s 10, 1 క్యారీ. 2 5s 10 + 1 11, 1 క్యారీ. 2 1s 2, 2 + 1 3. 310 రావడం జరిగింది. అంటే 155 × 2 = 310. శేషం ఇక్కడ 0 రావడం జరిగింది కాబట్టి ఇక్కడికి మన ప్రాబ్లం అయిపోయినట్టు లెక్క. ఇప్పుడు 2015 = 1860 × 1 ప్లస్ 155. నెక్స్ట్ మనం 1860 = 155 భాజకము ఇంటూ భాగాఫలం 12 ప్లస్ 0. ఇక్కడ ప్లస్ మనకి ఇక్కడ 0 రావడం జరిగింది. లాస్ట్ చూసుకోవాలి. 0 రావడం జరిగింది కాబట్టి ఇక్కడికి మన ప్రాబ్లం కంప్లీట్ అయింది. అంటే లాస్ట్ చివరగా మనము దేనితో అయితే మనము
భాగించినామో చివర భాజకం అనేది ఏదో అదే మనకు ఈ రెండు సంఖ్యలకు గాసాబాగా ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ 155 కాబట్టి ఈ 155ని మనం ఇప్పుడు 1860 మరియు 2015 లా గాసాబా 155గా రాసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనము యూక్లిడ్ భాగార విశేష విధిని ఉపయోగించి మనం ఈ రెండు సంఖ్యల యొక్క గాసాబాను కనుగొనడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పుడు అభ్యాసం 1.1 అభ్యాసం 1.1లోకి వెళ్దాం. ఇందులో భాగంగా మనకు ఫస్ట్ ప్రాబ్లం యూక్లిడ్ విశేష విధి ఆధారంగా క్రింది జతల గాసాబాను కనుగొనడానికి ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం 900 మరియు 270. సెకండ్ ప్రాబ్లం 196 మరియు 38,220. ఇక్కడ థర్డ్ వన్ 1651 మరియు 2032. ఇక్కడ మనం తెలియని తీసుకోవచ్చు. ఇక్కడ థర్డ్ వన్ తీసుకుందాం. థర్డ్ వన్ 1651 మరియు 2032 గాసాబాను యూక్లిడ్ భాగార విశేష విధినితో తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ 2032ను తీసుకోవాలి. ఈజ్ ఈక్వల్ మనం భాగార విశేష విధి అనగానే ఏ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్ ఈ ఫార్ములాని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అలాగే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఆర్ లెస్ దాన్ బి. ఇప్పుడు చూద్దాం. 2032ని 1651 చే భాగించాలి. భాగిస్తే 1651 ఇంటూ 1 1651 2 - 1 1. ఇక్కడ బారోయింగ్ తెచ్చుకోవాలి 0 ఇక్కడ 13 కావడం జరుగుతుంది. 13 - 5 8. ఇక్కడ ఒకటి అప్పు ఇచ్చేసినాం కాబట్టి 10లోకి వెళ్ళి 1 ఇచ్చేసినాం కాబట్టి 9 ఉంటుంది. 9 - 6 3. అదేవిధంగా ఇక్కడ 2 నుంచి 1 బారో ఇచ్చినాం కాబట్టి 1 ఉంటుంది. 1 - 1 0. 381 మనకు 381 వచ్చింది. ఇప్పుడు ఈ భాజకం అనేది విభాజ్యంగా మారుతుంది. ఈ శేషం అనేది భాజకంగా మారడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనకు 2032 ఈక్వల్ 1651 భాజకం ఇంటూ భాగఫలం ఎంత వచ్చింది 1 ప్లస్ శేషం. మనకు శేషం ఎంత రావడం జరిగింది 381. ఓకే, ఇప్పుడు 381 చే 1651ని భాగిస్తున్నాం. ఇక్కడ 381 అంటే మనం మామూలుగా చూసుకుంటే 4 టైమ్స్కు దగ్గరగా ఉంది కాబట్టి చూద్దాం. 4 టైమ్స్ చూస్తే 4 1s 4 4 8s 32 3 క్యారింగ్ 4 3s 12 12 ప్లస్ 3 15 15 24. ఇక్కడ 5 టైమ్స్ తీసుకుంటే ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ ఉన్నదానికన్నా ఎక్కువ అవుతుంది కాబట్టి మనం 4 టైమ్స్ తీసుకుందాం.
1524. ఇక్కడ బారింగ్ 11 minus 4 7, ఇక్కడ 4 minus 2 2, ఇక్కడ 6 minus 5 1, 1 minus 1 0, 127 రావడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు మనకి 127 అనేది శేషంగా రావడం జరిగింది కాబట్టి ఇక్కడ రాసుకుందాం మనం. 1651 ఈజ్ ఈక్వల్ 381 ఇంటూ ఇక్కడ భాగఫలం 4 రావడం జరిగింది, 4 ప్లస్ శేషం 127 రావడం జరిగింది, 127. ఇప్పుడు ఈ 127 అనేది భాజకంగా మారడం జరుగుతుంది, 381 అనేది విభాజ్యంగా మారడం జరుగుతుంది. 381 మనం 127ని ఎన్ని టైమ్స్ చేస్తే 381, 3 టైమ్స్కి దగ్గరగా ఉంది కదా, ట్రై చేద్దాం ఒకసారి. 3 7s 21, 1 క్యారింగ్ 2, 3 2s 6, 6 plus 2 8, 3 1s 3, అంటే 127 ఇంటూ 3 381 రావడం జరిగింది కాబట్టి 3 times 381 ప్లస్ 0 0 0. ఇక్కడ మనకు శేషం 0 రావడం జరిగింది కాబట్టి మన ప్రాబ్లం ఇక్కడితో క్లోజ్ అయినట్టే లెక్క. మనము 381 ఇక్కడ ఏదైతుందో దీన్ని తీసుకోవడం జరుగుతుంది. 381 ఈక్వల్ 127 ఇంటూ భాజకం ఇంటూ భాగఫలం 3 ప్లస్ శేషం 0 0. ఓకే, ఇక్కడ శేషం రావడం జరిగింది కాబట్టి ఇక్కడికి క్లోజ్. ఇప్పుడు మనకు లాస్ట్ చివరన ఏదైతే భాజకంగా తీసుకున్నామో అదే మనకు గాసాబాగా రావడం జరుగుతుంది. అంటే 1651 మరియు 2032 లా గాసాబా ఈక్వల్ 127. ఓకే, ఈ విధంగా మనము యూక్లిడ్ భాగాహార విశేష విధిని ఉపయోగించి 2 ధనపూర్ణ సంఖ్యల యొక్క గాసాబాను ఏ విధంగా కనుక్కోనో తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ బిట్ అయిపోయింది, సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనకు సెకండ్ క్వశ్చన్, సెకండ్ వన్, క్యూ అని ఒక పూర్ణ సంఖ్య, ఒక పూర్ణ సంఖ్యకి ప్రతి ధనబేసి సంఖ్య, ధనబేసి పూర్ణ సంఖ్య పూర్ణ సంఖ్య 6q + 1 లేదా 6q + 3 లేదా 6q + 5 q + 5 రూపంలో ఉంటుందని భాగాహార విశేష విధి, భాగాహార విశేష విధి ఆధారంగా చూపండి. ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఈ విధంగా సెకండ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. క్యూ అనే ఒక పూర్ణ సంఖ్యకి ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య 6q + 1 లేదా 6q + 3 లేదా 6q + 5 రూపంలో ఉంటుందని భాగాహార విశేష విధి ఆధారంగా చూపండి అని ఇక్కడ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది.
మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ భాగాహార విశేష విధి అనగానే మనము a ఈక్వల్ bq ప్లస్ r 0 less than or equal r less than b, ఈ ఫార్ములా అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం సొల్యూషన్కి వెళ్దాం. సాధన ఇక్కడ మనకు ధన బేసిస్ పూర్ణ సంఖ్య అన్నాడు కాబట్టి ఏదైనా ధన బేసి పూర్ణ సంఖ్య అనుకుందాం. ఏదేని ధన పూర్ణ సంఖ్య, ఇక్కడ ధన బేసి పూర్ణ సంఖ్య అన్నాడు కాబట్టి ధన బేసి పూర్ణ సంఖ్యను ఏ అని అనుకుంటున్నాం. అదేవిధంగా భాగాహార విశేష విధి ఏ మరియు బి అంటే మనకు ఇక్కడ చూడండి 6q + 1 6q + 3 6q + 5 రూపంలో ఉంటుందని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ బి అనేది bq + r, ఇది bq + r రూపంలో ఉంది కాబట్టి బి అనేది 6 కావడం జరుగుతుంది. అంటే b = 6 పై అనువర్తింపచేయగా ఇక్కడ మనకు 6q + 1 6q + r ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. అంటే bq + r కాబట్టి b ప్లేస్లో 6q + r, మనకి ఇక్కడ r గ్రేటర్ దాన్ ఈక్వల్ 0, r అనేది గ్రేటర్ దాన్ r ఈక్వల్ టు 0. అదేవిధంగా 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దాన్ b. కావున సాధ్యపడే శేషాలు ఇక్కడ చూద్దాం. బి అనేది 6గా ఉంది కాబట్టి బి మనకు శేషం అనేది ఈ బి కన్నా తక్కువనే రావాలి. కాబట్టి మనకు శేషాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందంటే 0 రావచ్చు, లేదా 1 రావచ్చు, లేదా 2 రావచ్చు, లేదా 3 రావచ్చు, లేదా 4 మరియు 5 కన్నా ఎక్కువ రావు మనకు. ఎందుకంటే బి అనేది 6 కాబట్టి మనకు 6 కన్నా తక్కువని, అంటే భాజకం కన్నా తక్కువగా శేషం ఉంటుంది కాబట్టి 5 వరకు శేషాలు వచ్చే అవకాశం ఉంది. 1 2 0 1 2 3 4 మరియు 5 అవుతాయి. సాధ్యపడే శేషాలు ఈ విధంగా ఉంటాయి. దీన్ని బట్టి మనకు ఇప్పుడు 6q లేదా 6q + 1 లేదా 6q + 2 లేదా 6q + 3 లేదా 6q + 4 లేదా 6q + 5 కావచ్చు.
6^5 కావచ్చు. అంటే మనకు ఇక్కడ q అనేది ఒక పూర్ణ సంఖ్యకి ప్రతి బేసి పూర్ణ సంఖ్య 6^1 లేదా 6^3 లేదా 6^5 రూపంలో ఉంటుందని మనకి ఇక్కడ భాగాహార విశేష విధి ఆధారంగా చూపమని చెప్పిండు. మరి ఇక్కడ మనకు దాని యొక్క రూపాలు 6q అన్న కావచ్చు, 6q+1 అన్న కావచ్చు, 6q+2 లేదా q+3, 6q+4 లేదా 6q+5 అన్న కావచ్చు. మరి ఇక్కడ మనం చూద్దాం. 6q మనము ముందుగా 6qను తీసుకుంటే దీన్ని 2 × 3q రాసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా రాయవచ్చు. లేదా 6q+2 తీసుకుందాం అనుకుందాం. దీన్ని మనము 2 × 3q+1గా రాయవచ్చు. లేదా ఇక్కడ 6q+4ను తీసుకుందాం అనుకుందాం. దీన్ని కూడా మనము 2 × 3q+2గా రాయవచ్చు. 2గా రాయవచ్చు. ఇక్కడ మనకు ఇవి 6q+2 మరియు 6q+4. ఇక్కడ చూద్దాం. మనం 6qను 2 × 3q రాసుకున్నాం. 6q+2ను 2 × 3q+1గా రాసుకున్నాం. 6q+4ని 2 × 3q+2గా రాసుకోవడం జరిగింది. అంటే 6q, 6q+2 మరియు 6q+4 అనే సంఖ్యలు రెండుచే నిశ్శేషంగా భాగించబడతాయి. ఇక్కడ ఇంటూ 2గా రాసుకోవడం జరిగింది కాబట్టి రెండుచే ఇవి నిశ్శేషంగా భాగించడం జరుగుతుంది. కాబట్టి ఇవి ధనపూర్ణ బేసి ధనపూర్ణ సంఖ్యలు కాలేకపోవచ్చు. ఇవి రెండుచే భాగించబడుతున్నాయి కాబట్టి ఇవి బేసి ధనపూర్ణ సంఖ్యలు కావు. కావున 6q+1 లేదా 6q+3 మరియు 6q+5. ఇక్కడ చూడండి. మనకి ఇక్కడ మనం ఫస్ట్ ఏమేమి అనుకున్నాము? 6q అనుకున్నాం, 6q+1 అనుకున్నాం, 6q+2 అనుకున్నాం, 6q+3 అనుకున్నాం, 6q+4 అనుకున్నాం, 6q+5 అనుకున్నాం. కానీ ఇక్కడ 6q మరియు 6q+2, 6q+4 అనేవి రెండుచే భాగించబడుతున్నాయి కాబట్టి అవి బేసి ధనపూర్ణ సంఖ్యలు కావు. కావున 6q+1 లేదా 6q+3 మరియు 6q+5 అనే రూపంలో బేసి ధనపూర్ణ సంఖ్య సంఖ్యలు ఉంటాయి.
ఓకే, మనకి ఇక్కడ ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య 6q+1 లేదా 6q+3 లేదా 6q+5 రూపంలో ఉంటాయని చూపెట్టమన్నాడు. కాబట్టి భాగాహార విశేష విధిని అనువర్తించి మనము ఇవి 6q+1 6q+3 6q+5 అనే రూపంలో ఉంటాయని చూపించడం జరిగింది. ఓకే, థర్డ్ క్వశ్చన్. ఏదైనా ధనపూర్ణ సంఖ్య వర్గం 3p లేదా 3p+1 రూపంలో ఉంటుందని భాగాహార విశేష విధి ఆధారంగా చూపండి అని మనకు ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సొల్యూషన్. ఇక్కడ ఏదైనా ధనపూర్ణ సంఖ్య అనుకుందాం. ఏదైనా ధనపూర్ణ సంఖ్య అనుకుందాం. మనకు తెలుసు ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ R 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు R లెస్ దెన్ B. మనకి ఫార్ములా తెలుసు కాబట్టి ఇప్పుడు భాగాహార విశేష విధి ఏ మరియు B ఈక్వల్ 3. ఇక్కడ చూడండి 3p 3p+1 ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ B అనేది 3 కావడం జరుగుతుంది. B ఈక్వల్ 3పై అనువర్తింప చేయగా ఇక్కడ ఏ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, B అంటే 3 కాబట్టి 3q ప్లస్ R. ఇక్కడ q అనేది ఎల్లప్పుడూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0గా ఉండడం జరుగుతుంది. మరియు జీరో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ B కాబట్టి B ప్లస్లో 3. కావున సాధ్యపడే శేషాలు ఇక్కడ B అనేది 3 కాబట్టి మనకు శేషాలు అయితే 0 అన్న రావచ్చు, 1 అన్న రావచ్చు, 2 అన్న రావచ్చు, అంతే. మనం 3 రావదు, ఎందుకంటే దీనికన్నా భాజకం కన్నా శేషం అనేది తక్కువనే ఉండాలి కాబట్టి అయితే 0 అయితే 1 అయితే 2 అనేది శేషాలు వచ్చే అవకాశం ఉంటుంది. శేషాలు 0 లేదా 1 లేదా 2 అవుతాయి. ఇప్పుడు ఏ ఈక్వల్ 3q శేషం 0 అయితే ఓన్లీ 3q అవుతుంది. లేదా ఏ ఈక్వల్ టు 3q+1 ఇక్కడ శేషం 1 కాబట్టి ఇప్పుడు 2 శేషం తీసుకుంటే లేదా ఏ ఈక్వల్ టు 3q+2 కావచ్చు. ఏ అనేది 3q అన్నా కావచ్చు, 3q+1 అన్నా కావచ్చు, 3q+2 అన్నా కావచ్చు. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 3q, ఏ ఈక్వల్ టు 3q+1 మరియు ఏ ఈక్వల్ టు 3q+2. ఇప్పుడు
వీటి వర్గం. ఇక్కడ మనకు ధనపూర్ణ సంఖ్య వర్గం అన్నాడు కాబట్టి వీటి యొక్క వర్గం తీసుకుందాం. ఇప్పుడు వీటి వర్గం, వర్గం అంటే స్క్వేర్ అంటాం మనం. స్క్వేర్ తీసుకుందాం. ఇప్పుడు 1వ సందర్భం అంటే a = 3q తీసుకున్నప్పుడు 1వ సందర్భం a = 3q. ఇప్పుడు a² వర్గం అన్నది కాబట్టి 3q² ఇది 9q². కాబట్టి దీన్ని మనం ఇప్పుడు ఈ 9q²ని 3 ఇంటుగా రాసుకుందాం. 3 × 3q² ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఇది a² = 3p అంటే ఇక్కడ మనకు 3p + 1 ఇచ్చింది కాబట్టి మనం దీన్ని చూస్తే మనకు 3p రూపంలో 3 × p అంటే 3p రూపంలో ఉంది అన్నట్టుగా కనిపిస్తుంది. 3p రూపంలో ఉంది. ఇక్కడ p ఏంది 3q². ఇప్పుడు మనకు ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు రెండవ సందర్భం ఇప్పుడు a² రెండవ సందర్భంలో 3q + 1 తీసుకుందాం. 3q + 1² తీసుకుంటే మనకు ఇది a + b² కాబట్టి 9q² + 2 × 3q × 1 ఏమవుతుంది 6q. 2 × ab కాబట్టి 2 × 3q × 1 6q అవుతుంది. అలాగే 1² 1 కావడం జరుగుతుంది. దీన్ని 3 ఇంటుగా రాసుకుంటే 3 కామన్గా తీసుకుంటే 3q² అవుతుంది ప్లస్ 6q అనేది అందులో 3 కామన్ తీస్తాం కాబట్టి 2qగా మారడం జరుగుతుంది. ఇప్పుడు +1 అదేవిధంగా రాసుకోవాలి. ఇప్పుడు ఇది మనకు ఏ విధంగా కనిపిస్తుందంటే a² = 3p + 1 ఇది p అనుకుందాం. ఇప్పుడు 3p + 1 ఈ విధంగా మనకు కనిపించడం జరుగుతుంది కాబట్టి ఇది a² = 3p + 1 రూపంలో ఉంది. ఇక్కడ p ఏంది 3q² + 2q. ఓకే. ఇప్పుడు మనము మూడవ సందర్భం తీసుకుందాం. ఏది 3q + 2 తీసుకుందాం. మూడవ సందర్భం తీసుకుంటే a² = 3q + 2² ఇది కూడా a + b² లాగా ఉంది కాబట్టి 3q అంటే 9q² ప్లస్ 2 × 3q × 2 కాబట్టి 2 3 6 6 × 2 12q అంటే 2ab కాబట్టి 12q ప్లస్ 2² 4
4గా రావడం జరుగుతుంది. దీన్ని కూడా మనము 3 ఇంటూ అంటే ఫస్ట్ మనం దీన్ని 9q² ప్లస్ 12q ప్లస్ 3 ప్లస్ 1గా రాసుకుందాం. రాసుకుంటే ఇప్పుడు దీన్ని 3 కామన్ తీసుకుందాం. మేము వీటిలో నుంచి 3 కామన్ తీసుకుంటే అది 3 ఇంటూ 3q² ప్లస్ 4q ప్లస్ 1 ఈ ప్లస్ 1 అలాగే రాసుకుందాం. ఇలా రాసుకుంటే ఇది కూడా మనకు 3p ప్లస్ 1 రూపంలో కనిపిస్తుంది కాబట్టి ఇది a² ఈక్వల్ 3p ప్లస్ 1 రూపంలో ఉంది. ఇది కూడా మనకు a² ఈక్వల్ 3p ప్లస్ 1 రూపంలో ఉంది. ఇక్కడ p ఈక్వల్ 3q² ప్లస్ 4q ప్లస్ 1. ఇక్కడ p ఈక్వల్ ఏంది మనకు 3q² ప్లస్ 4q ప్లస్ 1. కావున మనం ఇక్కడ చూసుకుంటే a² అనేది 3p రూపంలో వచ్చింది. ఇక్కడ a² అనేది 3p ప్లస్ 1 రూపంలో వచ్చింది. ఇక్కడ తీసుకుంటే a² అనేది 3p ప్లస్ 1 రూపంలో వచ్చింది. కావున ఏదేని ధనపూర్ణ సంఖ్య a యొక్క వర్గం 3p లేదా 3p ప్లస్ 1 రూపంలో ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ లెక్క రావడం జరిగింది. ఏదేని ధనపూర్ణ సంఖ్య మనం ఏ అనుకుంటాం కాబట్టి ఏదేని ధనపూర్ణ సంఖ్య ఏ యొక్క వర్గము 3p లేదా 3p ప్లస్ 1 రూపంలో ఉంటుంది. ఈ విధంగా మనము చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు టెక్స్ట్ బుక్లో 4th క్వశ్చను 5th క్వశ్చను ఇదే విధంగా ఇదే ఫార్ములా ఇదే మెథడ్ వాడి మనం చేయవచ్చు. ఓకే, ఇప్పుడు మన అభ్యాసం 1.1 కంప్లీట్ అవ్వడం జరిగింది.